శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ అయిపోయింది. అరచేతిలో వైకుంఠం లాగా అరచేతిలో ఈ సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ప్రపంచం మొత్తాన్ని చూపిస్తోంది. చూడదగ్గది చూపిస్తోంది, చూడకూడనిది కూడా చూపిస్తోంది. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, సొంత స్నేహితులతోటి మాట్లాడే తీరిక లేదు. కానీ ఎన్నో వందల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఫేస్బుక్లో, ఇక్కడ అక్కడ రకరకాల అకౌంట్స్లో. ఇలా ఎవరిని మనము స్నేహితులుగా అనుకుంటున్నాము, ఎవరు నిజంగా అయిన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు ఎలా తెలుసుకుంటాము, ఎవరు మంచి వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎలా తెలుసుకుంటాము అంటే, మనము గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. తప్పనిసరిగా స్నేహం చేసేటప్పుడు, అది ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మరొక మాధ్యమంలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ఎవరితోటైనా సరే స్నేహం చేసేటప్పుడు తప్పనిసరిగా ఎన్నో విషయాలు వాళ్ళ గురించి తెలుసుకొని ఉండాల్సిందే. మరొక అవకాశమే లేదు, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. గుడ్డె దూచిలో పడ్డట్టు ఎవరు పడితే వాళ్ళతోటి స్నేహం చేయకూడదు. మరి చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదు అంటున్నారు. సరే, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుంది అనంటే, సాధు సంగమమున సామాన్యుడును కూడా మంచి గుణములను గ్రహించుచుండు, పుష్ప సౌరభంబు పొందదాదారంబు లలిత సుగుణజాల తెలుగు బాల అంటూ తెలిపారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తన తెలుగు బాల శతకంలో. మనకు తెలిసి చేసినా పర్వాలేదు, తెలియక చేసినా పర్వాలేదు, సాధువు తోటి స్నేహం చేశాము అంటే, సాధువు అనగానే ఎవరో సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు, లేకపోతే మరొకటో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ సందర్భంలో సాధు పురుషుడు లేదా సాధు అయిన అమ్మాయి అనంటే మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు, కావాలని ఎవరికి అపకారం చేయని వాళ్ళు, వీలైనంత నలుగురికి సాయం చేసేవాళ్ళు, మంచి ప్రవర్తన ఉన్నవాళ్ళు అని తీసుకోవాలి. అలాంటి వాళ్ళతో గనక మనకు స్నేహం కలిసింది అంటే, ఆ స్నేహం చేసిన వాళ్ళు, అలాంటి మంచి వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు చాలా మామూలు వ్యక్తులైనా కూడా ఆ మంచి లక్షణాలు వీళ్ళని ఆకర్షించడం వల్ల వీళ్ళ వ్యక్తిత్వం కూడా చక్కగా తయారవుతుంది. ముందుగా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వాళ్ళ నుంచి, ఆ తర్వాత నెమ్మదిగా అది ఆచరణలోకి రావడం ద్వారా వీళ్ళు కూడా చాలా చక్కగా మంచి శిల్పి మలచిన శిల్పంలాగా తయారవుతుంది వీళ్ళ వ్యక్తిత్వము, వీళ్ళ ఆచరణ, వీళ్ళ నడవడి. తద్వారా వీళ్ళకి మేలు జరుగుతుంది, వీళ్ళ ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటయ్యా అంటే, పుష్ప సౌరభంబు పొందదా దారంబు అంటున్నారు. మనం సన్నజాజులను, విరజాజులను, గులాబీలను, మందారాలను, ఇలా చక్కటి సువాసన ఉన్న పువ్వులన్నిటినీ దండ కడితే, దారంతో దండ కడితే, ఆ పువ్వులు వాడిపోయినా సరే వాటి సౌరభము, అరోమా, పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఆ దారానికి అంటుకొని ఉంటుంది. పువ్వులు వాడిపోతాయి, తీసి పక్కన పడేస్తారు, దండలు పక్కన పడేస్తారు, కానీ ఆ దారానికి అంటిన పరిమళం మాత్రం అలాగే ఉండిపోతుంది. అది తెలుసా తెలియక నా చేసింది అనే దాంతో కూడా మనకి నిమిత్తం లేదు. అందుకే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎప్పుడైనా మంచే జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. సరే, బాగుంది. మరి మంచి వాళ్ళ స్నేహం వల్ల ఏమేం పొందుతాము, అదే చెడ్డవాళ్ళ స్నేహం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే మంచి ప్రవర్తన అలవడుతుంది. తద్వారా హాయిగా ఉంటాము, మనం హాయిగా ఉంటాము, మన వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా, ఆనందంగా, సౌఖ్యంగా ఉంటారు. అందువల్ల అద్భుతమైన మర్యాద లభిస్తుంది. ఇవన్నీ కూడా మంచివారి స్నేహం వల్ల లభిస్తాయి. అదే దుర్మార్గులతో గనక స్నేహం చేశాము అంటే కలహాలు అన్నీ వస్తాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. సత్ప్రవర్తనంబు సౌఖ్యంబు మర్యాద మంచి వారి పొందు మనకు నిచ్చు,
కలుషమతుల పొందు కలహాలు కొని తెచ్చు లలిత సుగుణజాల తెలుగుబాల. మేము గట్టిగా ఉంటాము, మేము మంచి వాళ్ళమే కదా, మా మీద చెడ్డవాళ్ల ప్రభావం ఏమీ ఉండదు అనంటే ఉంటుంది. మంచి వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందో చెడ్డవాళ్ల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అనంటే, మెదడు పాడు చేయు మీ నెల్ల చెడగొట్టు కీర్తినపహరించు నార్తి పెంచు క్రూరజనుల మైత్రి కుష్ఠురోగమ్మురా లలిత సుగుణజాల తెలుగు బాల. కుష్ఠురోగం వల్ల శరీరమంతా ఎలా అయితే చెడిపోతుందో అలాగే క్రూరజనులు అయిన వాళ్లతోటి మైత్రి కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. బుద్ధి పెడదోవను పడుతుంది. మెదడు పాడు చేయడం వల్ల బుద్ధి పెడదోవను పడుతుంది. తద్వారా లేనిపోని వ్యసనాలకు, అనవసరమైన విషయాలకు బానిసలవుతాము. దానివల్ల శారీరక, మానసిక, ఆర్థిక ఆరోగ్యాలు చెడిపోతాయి. కీర్తి పోతుంది. నలుగురిలో అపహాస్యం పాలవుతాము. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, చివరికి పిల్లలు కూడా అసహించుకునే పరిస్థితికి దిగజారిపోతాము. అందుకే కుష్ఠరోగుల్ని చూసి ఎలా అయితే అసహించుకుంటారో దుర్మార్గులతో మైత్రి చేసి చెడిపోయిన వాళ్లను కూడా అలాగే దూరం పెడతారు. వాళ్ల వల్ల ఇంకా ఎవరెవరు ఇబ్బందుల పాలవుతారో అని. అందుకే అలాంటి వాటికి పోకుండా అనుక్షణం జాగరూకులై ఉండాలి. ఎవరు మనల్ని గమనిస్తున్నారో తెలియదు. ఈ రోజుల్లో నెట్టింట ఉంటున్నాం మనం, నట్టింట ఉండడం లేదు. 24 గంటలు ఇంటర్నెట్లోనే పనులు, లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, పనులు అన్నీ స్మార్ట్ ఫోన్లోనే, పాస్వర్డ్లు అందులోనే, చాటింగులు అందులోనే, మీటింగులు అందులోనే. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు కాదు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది అనుక్షణం ఒక కంట కనిపెడుతూ చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలా కాకుండా నేనేమిటి, నేనెవరి జోలికి వెళ్ళట్లేదు కదా, నాకేమవుతుంది అని అనుకుంటే, చెడ్డవాళ్ళు పక్కన ఉన్నా కూడా పట్టించుకోకుండా పర్వాలేదులే నాకేంటి అని అనుకుంటే ఏం జరుగుతుంది? మంచి వాళ్ళతో స్నేహం చేయడం సంగతి సరే, చెడ్డవాళ్లతో స్నేహం లేకపోయినా కూడా వాళ్ళు చోటికి దగ్గరగా ఉండడం వల్ల కూడా ఇబ్బందుల పాలవుతాము అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఎలాగంటారా, ఆది కావ్యమైన రామాయణంలో దీనికి ఉదాహరణ ఉంది. రావణుండు జనకరాట్పుత్రి కొనిపోవా సింధువునకు గలిగే బంధనము కలుని తప్పు చింత కలవారలకు ముప్పు లలిత సుగుణజాల తెలుగు బాల లలిత సుగుణజాల తెలుగు బాల. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకు వెళ్తున్నప్పుడు సముద్రమేమి మంచి పని చేశావు అని అనలేదు. ఇలా ఆ సీతమ్మను ఎత్తుకుపోయే ప్రాసెస్లో అదేమీ సహాయము చేయలేదు, ఏమీ పట్టించుకోలేదు. కానీ రావణుడి లంకకు శ్రీరాముడు ఉన్న రామేశ్వరానికి మధ్యలో ఉంది. సీతమ్మను చేరాలి అంటే దాన్ని దాటాలి. ముందుగా శ్రీరాముడు అడిగాడు, నేను సీతాన్వేషణం కోసం వెళ్ళాలి వానర సైన్యంతో, నాకు దారివ్వు అని అడిగితే, అల్లకల్లోలంగా ఉండడం అనేది కడలి స్వభావం, నా స్వభావం నేను ఎలా మార్చుకోను అనుకొని ఊరుకుంది. దాంతో రామయ్య కోపోద్రిక్తుడయ్యి ఒక్క బాణం వేసి ఈ నీరు మొత్తం ఇంకిపోయేలా చేస్తాను, అప్పుడు అందరం హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతామని కోదండధారి అయి నిలబడ్డాడు. అప్పుడు వచ్చి బ్రతిమలాడుకున్నాడు సముద్రుడు, స్వామి అల్లకల్లోలంగా ఉండడం నా స్వభావం, అది నేను మానుకోలేను, కానీ మీరు మీ కపిసేన అంతా కలిసి రాళ్లతోటి వారధి కట్టండి, అది మునిగిపోకుండా నేను చూసుకుంటాను,
ఆ బరువుని నేను మోస్తాను, ఆ రాళ్ల రాపిడిని నేను భరిస్తాను అంది. అసలు ఏమన్నా సంబంధం ఉందా? రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళడం ఏమిటి, రాముడు సీతాన్వేషణం కోసం రావడం ఏమిటి, కపిసైన్యం రావడం ఏమిటి? అసలు ఏమాత్రం సంబంధం లేని సముద్రము ఈ ఒరిపిడంతా భరించవలసిన అవసరం ఏమిటి? కేవలము శ్రీలంకకు పక్కన ఉన్నందువల్ల. ఇది చెప్పినప్పుడు ఒక పాప నన్ను ఒక ప్రశ్న అడిగింది. మేడం, సముద్రం మరి దాని ఇష్టానికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందులో సముద్రం తప్పేముంది అని. ఇక్కడ ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పారు. సముద్రం చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని. సముద్రం అక్కడి నుంచి కదలలేదు అన్నది ఎంత వాస్తవమో, ఇలాంటి పరిస్థితులు నిజ జీవితంలో ఎదురైనప్పుడు మనకి భగవంతుడిచ్చిన యుక్తాయుక్త విచక్షణను ఉపయోగించుకొని ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ప్రమాదాలు జరుగుతాయి అని అనుకున్న చోటు నుంచి వెళ్ళిపోవడము, అక్కడి నుంచి అసలు మన ఉనికే లేకుండా చేసుకోవడము, మనము అలాంటి వారికి ఏదో అపాయం చేసేవాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు అలాంటి వారి నుంచి దూరంగా ఉండడము అనేది తెలివైన పని. ఎందుకు అంటే భగవంతుడు మనకు ఆ విజ్ఞత ఇచ్చాడు. మనమే ఎంపిక చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ అవర్స్. ఎలా ఉండాలి అనేది. దుర్మార్గులకి దగ్గరగా ఉండాలా, దుర్మార్గుల నుంచి దూరంగా ఉండాలా, మనమే ఎంపిక చేసుకొని దాని ప్రకారం ఉంటే సింధువుకి బంధం కలిగినట్టుగా మనకు లేనిపోని అనవసరమైన బంధనాలు చుట్టుకోకుండా హాయిగా ఉండవచ్చు. కాదంటారా? స్వస్తి. నమస్కారం.